హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ పరాటాని ఎలా తయారు చేసుకోబోతున్నారో చూద్దాం కదండి. లెట్స్ గో. దానికోసం మీకు ముందుగా గోధుమ పిండిని అయితే తీసుకొని అందులో కొంచెం ఉప్పు ఇంకా నీళ్ళు వేసి మంచిగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసేలాగా ముద్దలో వచ్చేటట్టుగా చాలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయిన తర్వాత దాన్ని చపాతీలో మనం ఒత్తుకోవాలి. ఒక బీట్రూట్ని అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అదే కట్టర్లో అయితే చాలా చిన్నగా అయిపోతే కట్టర్లో దాన్ని మంచిగా కట్ చేసుకోవాలి. చూసారా, అలా కట్ చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యేలోపు మనం చపాతీలను అయితే ఒత్తుకోవాలి. దానికోసం ఇలా చపాతీలు ఒత్తుకొని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని దాని మధ్యలో పెట్టి అలా మొత్తం మళ్ళీ ఉండలా రోల్ చేసుకొని ముందు కొంచెం బీట్రూట్ని వేసి బీట్రూట్ మొత్తం లోపల కవర్ అయ్యేట్టుగా చేసుకొని పైలెళ్ళి మళ్ళీ వండలా చేసుకొని దాని చపాతీలో మళ్ళీ ఒత్తుకోవాలండి. చాలా నెమ్మదిగా ఒత్తాలి, లేదంటే చపాతీ మొత్తం పాడైపోద్ది. నెమ్మదిగా పైన అలా పిండి వేస్తూ కొంచెం కొంచెం పిండి వేస్తూ చక్కగా ఇలా ఒత్తుకోవాలి చపాతీలాగా. తయారండి. ఇప్పుడు దాన్ని వేడిగా ఉన్న పెనం మీద వేసి కాల్చుకోవాలి. చపాతీ వేసినప్పుడు పెనం బాగా హీట్గా ఉండాలి. తర్వాత దాన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. నెయ్యితో కానీ ఆయిల్తో కానీ మీకు నచ్చినట్టుగా మంచిగా కాల్చుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది. టిఫిన్లో కానీ దేనిలో కానీ చాలా హెల్తీ అండి. ఇలా చక్కగా రెండు వైపులు ముందు మొత్తం కాలిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి రాసుకోవాలి. రెండు పక్కల నెయ్యి అలా నెయ్యి రాసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోతండి. ఇదిగో ఇలా అయితే పొరాటా అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ. ఒకటైతే తయారైపోయింది, ఇంకొకటి కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ ఎమ్మి పరాటా రెడీ. థ్యాంక్ యూ.